హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చికెన్ పులావ్ సింపుల్గా అండ్ ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ముందు ప్యాన్లో కొంచెం గీ వేసుకున్నాను. సో గీ వేసాను ఆయిల్ బదులు. సో దాంట్లో కొంచెం జీడిపప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అనమాట. అది మాకు అక్కడ దొరికేది. సో అది వేసి కొంచెం రోస్ట్ చేశాను 1 to 2 minutes. ఎందుకంటే జీడిపప్పు అనేది కొంచెం రోస్ట్ అవ్వాలి కదా. సో రోస్ట్ అవ్వకుండా బాయిల్ అయితే అంత టేస్టీగా అనిపించదు. సో ఆ తర్వాత షాజీరా వేసాను అనమాట. షాజీరా వేసి అవి కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర గ్రీన్ చిల్లీస్ లేవు, అందుకని ఎండుమిర్చి వేసాను అంతే. నేను ఎలాంటి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయను. ఇది స్పైసీగా కాదు, నార్మల్గా సింపుల్గా ఉంటుందన్నమాట. నేను ఓల్డ్ స్టైల్లో ఎలా అయితే చేస్తారో అలా అంత ఈజీగా చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. సో అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఫ్లేవర్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 minutes అలా మూత పెట్టేస్తాను. నేనైతే ఆల్రెడీ ఒక 400 to 500 grams చికెన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసేసుకున్నాను అనమాట. దాంట్లో మసాలాలో మంచిగా కలిపేస్తున్నాను. ఇది ఎక్కువ ఘాటు ఉండదు, స్పైసీ ఉండదు, ప్రతి ఒక్కరు తినొచ్చు. సో ఎలాంటి బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ రావండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సో అలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే సాల్ట్, పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు కదా. సో తగినంత సాల్ట్, తగినంత పసుపు కొంచెం వేసేసి ఇప్పుడు మంచిగా చక్కగా బాయిల్ చేసుకుంటాను. కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని ఒక 80 to 90% చికెన్ అనేది కుక్ అయ్యేలాగా చేస్తాను. ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు, పచ్చిగానే ఉంటుంది. సో నేను ముందుగానే కొంచెం బాగా ఉడికించి పెట్టేస్తాను అనమాట. ఇలా 1:2 పోసాను, 3 cups తీసుకున్నాను. సో ఇలా ఒక 10 to 15 minutesలో మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే రైస్ ఎప్పుడైనా ఏ కుకింగ్ అయినా ముందు సోక్ చేస్తాను, మినిమం 1 hour. అప్పటికప్పుడైతే ఏం చేయలేము, బట్ టైం ఉంటే మాత్రం నేను ఆల్వేస్ సోక్ చేస్తానన్నమాట. బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ రావు, మీరు ట్రై చేయండి. ఇలా మంచిగా ఎసురు కరెక్ట్గా పోసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లెమన్ అనేది వేస్తాను. ఎందుకంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, చాలా నీట్గా బాగుంటుంది అనమాట. చికెన్ టెండర్గా కూడా వస్తుంది. చూసారా, ఇలా మంచి కుక్ అయిపోయింది. 15 minutes తర్వాత మీ దగ్గర కొరియాండర్ ఉంటే పైన గార్నిషింగ్ చేసుకోండి. నేనైతే ఆ రోజు వేసాను కానీ క్లిప్ మిస్ అయింది. సో నేను పక్కన చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను అనమాట. సో వేడివేడిగా చికెన్ పులావ్ అండ్ చికెన్ రైస్ తోటి మా లంచ్ అయిపోయిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.